హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ శ్రీదేవి, కాకినాడ అమ్మాయిని. ఇలా అని నేను మీతో చెప్పి చాలా మంత్స్నే అయ్యింది. అయితే ఈరోజు వీడియో ఏంటంటే మీ అందరికీ తెలిసిన విషయమే. రీసెంట్గా మా లవ్లీకి మా హస్బెండ్కి హెల్త్ అయితే అప్సెట్ అయింది. అసలు వాళ్ళకి ఏం జరిగింది అనేది చాలా మందికి తెలియదు కదా. సో ఆ విషయాన్ని చెప్దామని అయితే నేను అనుకుంటున్నాను. ఫస్ట్ పాపకి ఏం జరిగింది అనేది ఈ వీడియోలో చెప్తాను. 2 months బ్యాక్ అండి జరిగింది. అయితే పాపకి ఒక టీత్ అనేది క్యావిటీ వచ్చింది. మిల్కీ టీత్ అంటారు కదా, అందులోని ఇక్కడ పెద్దది ఉంటుంది కదా, అది క్యావిటీ వచ్చింది. నొప్పి వస్తుంది అన్నప్పుడు మాకు సాటర్డే చెప్పిందనమాట. సరే నేను తీసుకెళ్తాను అని చెప్పాను. అయితే ఇలాగా క్యావిటీ వచ్చింది అన్న పన్ను మరీ అంత దారుణంగా పాడైపోలేదు, పైకి బాగానే ఉంది. నేను తీసుకెళ్దాం అనుకున్నాను. అయితే సండేకి వచ్చేసరికి అక్కడ ఒక బబుల్లా వచ్చింది, వాటర్ బబుల్లాగా. అయితే ఆ రోజు సండే ఈవినింగ్ మేము పాపను ఎక్కడైతే చూపిస్తున్నామో పీడియాట్రిషియన్ హాస్పిటల్ 1 అనుకోండి దీన్ని, అక్కడ హాస్పిటల్ ఉండదు సండే ఈవినింగ్న. అందుకని చెప్పేసి మేము మండే ఈవినింగ్ తీసుకెళ్దాము అని అనుకున్నాము. సండే రోజుకి నైట్కి వచ్చేసి ఆ లోపల ఏదైతే కాయలాగా వాటర్ బబుల్లా వచ్చిందో అది పెద్దదైపోయింది. ఇంకా మండే రోజుకి వచ్చేసరికి అందులో నుండి చీము రావడం స్టార్ట్ అయ్యింది. అయితే అదే రోజు మా హస్బెండ్కి ఒక చెకప్ ఉందన్నమాట. సో అందువలన మేము మండే మార్నింగ్ హాస్పిటల్కి వెళ్ళకుండా ఈవినింగ్ వెళ్ళేసరికి అందులో నుండి చీము వస్తుందని డాక్టర్ గారికి చెప్పినప్పుడు ఆయన చెక్ చేసి చెప్పారు, అమ్మ లోపల టిష్యూకి ఇన్ఫెక్షన్ వచ్చింది ఈ క్యావిటీ వలన. ఇది మనము ట్రీట్ చేయాలి అంటే ముందు నేను కొన్ని యాంటీబయోటిక్స్, ఈ నొప్పి అది తగ్గడానికి మెడిసిన్ ఇస్తాను. బట్ మీకు అది తగ్గాలి అంటే ఖచ్చితంగా మీరు డెంటల్ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. ఇంకా ఎక్కువ అయ్యి అది సెప్టిక్ అవ్వేదాకా చేయకండి, వెంటనే తీసుకెళ్ళండి అన్నారు. అలాగే డయాబెటీస్కి చూపిస్తున్న ఎండోక్రైనాలజిస్ట్ దగ్గరికి కూడా తీసుకెళ్ళమన్నారు. అంటే మేము ఒక హాస్పిటల్కి వెళ్తే అక్కడ నుంచి ఇంకో 2 హాస్పిటల్స్కి వెళ్ళమని చెప్పారనమాట. అందులో ఒకటి డెంటిస్ట్ వండర్ కిడ్స్ అని ఉంటుంది, మేడం అయితే డెంటల్కి సంబంధించి పిల్లలకి చూసుకుంటారనమాట. ఆ హాస్పిటల్కి సజెషన్ ఇచ్చారు, చాలా బాగా ట్రీట్ చేశారు ఆవిడైతేని. వేరేగా నేను వారి డీటెయిల్స్ సపరేట్గా నేను వీడియో అయితే చేస్తానులేండి. అయితే ఫస్ట్ మేము డెంటల్ హాస్పిటల్కి వెళ్ళగానే అక్కడ చూపిస్తే అన్నారు, లోపల ఈ క్యావిటీ అనేది ఇంకొక టీత్కి కూడా స్ప్రెడ్ అయిపోయింది. ఆ క్యావిటీ వల్లనే ఇక్కడ టిష్యూ అనేది డ్యామేజ్ అయ్యి తనకి చీమ్ అది వచ్చేస్తుంది. తిను టైప్ 1 డయాబెటిక్ కాబట్టి నేనేం చేయడానికి ఉండదు. ఫస్ట్ మీరు వెళ్ళి తనని ఎక్కడైతే డయాబెటీస్కి చూపిస్తున్న హాస్పిటల్ ఉందో అక్కడ నుంచి తనకి నేను ఈ క్యావిటీ ఉన్న పళ్ళుని తీసేయాల్సి వస్తుంది. అలాగే ఇక్కడ ఏదైతే బబుల్ చీమ్ వస్తూ ఉందో దాన్ని కూడా క్లియర్ చేయాల్సి వస్తుంది. సో దీనికి ఒక లెటర్ రాయించుకుని రండి అన్నారు. మేము అక్కడ నుంచి 3rd హాస్పిటల్, అంటే ఫస్ట్ వెళ్ళింది కాకుండా 3వ హాస్పిటల్ అనమాట, 2వది కాకుండా 3వది వెళ్ళాము. ఎప్పుడూ చూపించేదే డయాబెటీస్కి డైట్ హాస్పిటల్కి. అక్కడ సార్ దగ్గరికి వెళ్ళాము. టెస్ట్లు అయ్యి చేంజ్ చేసిన తర్వాత అప్పుడు సార్ దగ్గరికి వెళ్ళి టెస్ట్ రిపోర్ట్స్ని చూపించి అప్పుడు అడిగాం మేము, సార్ ఇలా చేయాలంటున్నారు, ఏం చేద్దాము అనేసి అడిగితే వారు చెప్పారు, పాప షుగర్స్ ఏమో ర్యాండమ్ షుగర్స్ 350 అబోవ్ ఉన్నాయమ్మా, ఇలాంటి టైంలో ఈ ట్రీట్మెంట్ అంటే కరెక్ట్ కాదు, పాపకైతే మళ్ళీ హెల్త్ పాడైపోతుంది. 1 week పాటు నేను ఫస్ట్ హాస్పిటల్ వెళ్ళాను చూడండి, ఆ సార్ ఇచ్చిన మెడిసిన్స్ యూస్ చేస్తూ ఉండండి. తనకి ఇన్ఫెక్షన్ ఉంది కాబట్టి ఆటోమేటిక్గా షుగర్స్ అనేవి హై ఉంటాయి. సో నేను ఇన్సులిన్ డోసేజెస్ అయితే చేంజ్ చేస్తాను. 1 week తర్వాత తన షుగర్స్ అన్ని కంట్రోల్లోకి వచ్చిన తర్వాత అప్పుడు నేను అప్రూవల్ ఇస్తాను. ఈ లోపల నేను కూడా తెలుసుకుంటాను ఈ పాప కండిషన్ గురించి అని చెప్పారు. అంటే ఇప్పుడు మనం వెంటనే స్టెప్ తీసుకోవడానికి తిని నార్మల్ కిట్ కాదు. ఒక పక్క నుంచి తనకి ఇన్ఫెక్షన్ వలన ఫీవర్ వచ్చేసింది, పెయిన్తో ఫుడ్ సరిగ్గా తినట్లేదు. ఈ ఇన్ఫెక్షన్ ఉంటే బాడీలో ఆటోమేటిక్గా షుగర్స్ అనేవి రైజ్ అయిపోతాయి. అంతేకాకుండా వీళ్ళకి ఏదైనా వచ్చింది అంటే చాలా తొందరగా బాడీ అంతా స్ప్రెడ్ అయిపోతూ ఉంటుందన్నమాట. ఈ టైప్ 1 డయాబెటీస్ కిడ్స్ అందరికీ కూడా అంతే, ఎందుకంటే వాళ్ళకి ఇమ్యూనిటీ అనేది చాలా తక్కువగా ఉంటుంది. పాప విషయంలో కూడా ఇదే జరిగింది. ఈ 1 week టైంలో
లైన్లోని మేము ఇక్కడ యాంటీబయాటిక్స్ అవి యూస్ చేస్తూ మళ్ళీ డైట్ హాస్పిటల్ అంటే థర్డ్ డాక్టర్ నుంచి మళ్ళీ ఫస్ట్ డాక్టర్కి వచ్చాము. ఎందుకంటే వారు యాంటీబయోటిక్స్ మాకు 2 డేస్కే రాశారు. ఇక్కడేమో 1 వీక్ యూస్ చేయాల్సి వస్తుంది కదా, మరి 1 వీక్ తనకి ఇవ్వాలి అంటే మళ్ళీ ఫస్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సి వచ్చింది. వెళ్ళి పీడియాట్రిషియన్ సార్కి కూడా మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసి ఇలా చెప్పారండి అనేసి అన్నాం మేము. సరే అమ్మ అయితే అని దానికి మెడిసిన్స్ ఇచ్చారు. ఎందుకంటే సార్ ట్రీట్ చేయడానికి అది సార్ పార్ట్ కాదు కాబట్టి మెడిసిన్స్ ఇచ్చి వాటి ఇన్ఫెక్షన్ అనేది ఎక్కువ అయిపోకుండా చూడడానికి పంపించారనమాట. ఈ 1 వీక్ చెప్పాలంటే ఆ టైంలో మా హస్బెండ్ నడవలేకపోయి చాలా ఇబ్బంది పడుతూ ఉండేవాడు. ఇంకో పక్కన నా దగ్గర మనీ లేవు. ఈ ట్రీట్మెంట్ కంప్లీట్ అవ్వాలి అంటే నా దగ్గర మనీ గట్టిగా పట్టుకోవాలి అని తెలిసింది. ఇంకా చెప్పాలంటే సపోర్ట్ కూడా ఎవరు లేరనమాట. నాకు లిటరల్గా చెప్పాలి అంటే ఆ పడ్డ టెన్షన్ ఒక పక్క, ఈ పాప అనుభవించి బాధ మన ముందే కదా, పేరెంట్స్గా మనము చూడలేము. ఇంకో పక్క మా హస్బెండ్కి బాగాలేదు. ఏదైనా ఉంటే తను నేను వెళ్ళి సాల్వ్ చేసుకుంటూ ఉంటాము. ఇప్పుడు ఒక పక్క తన బెడ్ మీద ఉండి ఇంకో పక్క పాప ఇంకో పక్క ఉంటే ఇద్దరిని హ్యాండిల్ చేయాలంటే నాకు అవ్వదు కదా. సో ఇద్దరితో తిరగడానికి అవ్వలేకపోయేది. ఆ సిచ్యువేషన్లో 1 వీక్ టైం అయిన తర్వాత దేవుడి దయ తన పాప షుగర్స్ అయితే కంట్రోల్లోకి వచ్చినాయి. కంట్రోల్లో రాగానే సార్ అయితే ట్రీట్మెంట్ ఇదే చేయించాలి అని చెప్పి పంపించారు. పంపించిన తర్వాత ఆ లెటర్ని తీసుకుని మళ్ళీ మేము అదే డెంటల్ మేడం ఉన్నారు కదా, వండర్ కిడ్స్ మేడం దగ్గరికి అయితే వచ్చాము. పాపకి మిగిలిన వాళ్ళలాగా ఒకే సెషన్లో చేసేయడానికి అవ్వదన్నారు. అక్కడేమో ఫస్ట్ అయితే ఇక్కడ ఏదైతే బబుల్ వచ్చిందో దానికి ఒక హోల్లా చేసి అందులో ఏదైతే చీము ఉంటుందో బ్లడ్ ఉంటుందో అదంతా కూడా బయటికి తీసి అందులో మళ్ళీ యాంటీబయోటిక్స్ ఏవో పెట్టి ఆ తర్వాత టీత్కి రూట్ కెనాల్ లాగా చేయాలన్నారు 2 పళ్ళుకిని. అలాగా చేశారనమాట. చేసి అందులో ఈ ఏవో అదే మనకి యాంటీబయోటిక్స్ ఒక పేస్ట్ టైప్ లాగా పెట్టి పంపించారు. పంపించిన తర్వాత మళ్ళీ ప్రతిరోజు హాస్పిటల్కి వెళ్ళాలి. ఒక యూవీ లైట్ లాంటిది రెడ్ కలర్ లైట్ నోట్లో పెట్టాలి ఇన్ఫెక్షన్ అది తగ్గడానికి అన్నారు. ఆ ట్రీట్మెంట్ జరగడానికి ఒక 1 వీక్ అయితే పట్టింది అంతా. అయితే ఈ ఏదైతే బబుల్ వచ్చిందో అది తగ్గిన తర్వాత రూట్ కెనాల్ చేసిన పళ్ళు ఉంటాయి చూడండి, లోపల క్లాటింగ్ అయిపోయి ఆ తర్వాత దానికి మనకి పేస్ట్ లాగా అది పెట్టి పైన మనకి ఇప్పుడు పన్ను డ్యామేజ్ అయితే పైన క్యాప్ వేస్తారు చూడండి, అలాంటి క్యాప్ అయితే పెట్టాలన్నారు. కానీ ఇక్కడ ఏమైందంటే పాపకి ఇన్ఫ్లమేషన్ ఎక్కువ ఉంది లోపల. ఇక్కడ ఏవైతే రూట్స్ ఉంటాయో పళ్ళ కింద రూట్స్ వాటికి కూడా ఇన్ఫెక్షన్ వచ్చేసి తగ్గేది కాదు, దవడేమో వాచిపోయి ఉండేదన్నమాట. ఆ 1 వీక్ అయినా సరే తగ్గకపోయేసరికి మళ్ళీ ఇంకొక 5 డేస్ చూడమని చెప్పారు. ఈ 5 డేస్ మళ్ళీ మెడిసిన్స్ వాడాల్సి వచ్చింది. మళ్ళీ రౌండ్గా నేను తిరగడమేనమాట. నేను మా హస్బెండ్ కూడా. ఆయనేమో పెయిన్ కిల్లర్స్ వాడేసేవారు. ఎందుకంటే నేను ఒక్కదాన్ని వెళ్ళి పాపని తిప్పడం అనేది ఇంతకు ముందు అయితే చేసేసేదాన్ని. ఇప్పుడు అలా చేయలేకపోతున్నాను. నేను ఏదైనా సిచ్యువేషన్ వస్తుంటే ముందు నాకు తెలియకుండానే నా చేతులు వణుకొచ్చేయడము, గుండెలో దడొచ్చేయడము, ఏదోలా అయిపోతున్నాను. దానివల్ల నాతో పాటు మా ఆయన కూడా తిరిగేవాడు. తను నడవలేని సిచ్యువేషన్ వలన పెయిన్ కిల్లర్స్ వేసి తిరిగేవాడు. ఈ టైం లూప్ అంతా కూడా పీడియాట్రిషియన్ సారు, ఎండోక్రైనాలజిస్ట్ సారు అండ్ అలానే డెంటల్కి మేడం ఉన్నారు చూడండి, ఈ మేడం దగ్గరికి 3 దగ్గరికి తిరిగాను. ఆ ఇన్ఫెక్షన్ ఎక్కువైతే మళ్ళీ సర్జరీలు పడిపోతూ ఉంటాయి. నాకు తెలిసిన అమ్మాయికి కూడా ఇలాగ జరిగింది. కాకపోతే తను 20 years అబోవ్ ఏజ్ తర్వాత ఫేస్ చేసింది. పాపేమో చిన్నది, పైగా తనకి type 1 డయాబెటీస్. సో ఈ ఇష్యూ నుంచి తను బయటికి రావడానికే 20 days టైం పట్టిందనమాట, తగ్గడం అనేది జరగడం. ఇంకా ఆ సిచ్యువేషన్ అంతా కూడా నేను ఇంత సింప్లిఫై చేసి చెప్తున్నాను కానీ ఆ టైంలో నేను అనుభవించింది వేరే. మనీ పరంగా ఆ టైంలో నేను లో ఉన్నాను, బిజినెస్ చేసే ఛాన్స్ కూడా లేదు. ఎవరి దగ్గరికైనా డబ్బులు అడగడానికి వెళ్తే అప్పుడు ఉండే రిజెక్షన్స్ చూడండి. అయిన వాళ్ళ చేతిలో కూడా మనము తిట్లు తిండాలు ఇలాంటివన్నీ చూసి ఫైనల్గా ఇంకా నేను ఏం చేయలేకపోతున్నానో అనిపించినప్పుడు మీ సపోర్ట్ అడిగాను. దేవుడి దయ వల్ల మీ అందరి సపోర్ట్ వల్లనే
వాళ్ళైతే బయటకు వచ్చారు. కానీ నేను సాయం అడిగినప్పుడు కూడా నాకెందుకో తెలీదు బ్యాంక్ అకౌంట్ బ్లాక్ అయ్యింది, ఫస్ట్ ఫోన్పే అయ్యి ఆగిపోయినవి, ఇలా చాలా మల్టిపుల్ ఇష్యూస్ అయితే జరిగినాయి. అయితే ఫస్ట్ పాప ట్రీట్మెంట్ అంటున్నాను కదండి, పాప ట్రీట్మెంట్ 20 డేస్కి తగ్గింది, బాగానే ఉంది. అయిన తర్వాత 20 డేస్ తర్వాత మా హస్బెండ్కి ట్రీట్మెంట్ చేయించాలి అన్నప్పుడు మళ్ళీ నాకైతే హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి. యాంగ్జైటీ ఉంది, ఫ్యాటీ లివర్ గ్రేడ్ 1 ఉంది, కిడ్నీలో రాళ్ళు ఉన్నాయి, అవి కాకుండా ఓవర్ వెయిట్, పీసీఓఎస్ ఉంది, ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉన్నాయి, ఇవన్నీ హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి. మైగ్రేన్ ఒకటి ఉంది, సైనసైటిస్ ఒకటి ఉంది, ఇవన్నీ ఉన్నాయి. అయితే నేను ఈ 20 డేస్ తర్వాత మరి నా బాడీ రిలాక్స్ అవ్వాలని ట్రై చేసిందో మరి ఏంటో తెలీదు, అప్పటి వరకు తిరిగి నేను సడన్గా హాస్పిటల్ పాలు అయిపోయి నేను సెలైన్లు ఎట్టించుకోవడం అని, యాంగ్జైటీ వల్ల ఊరుకునే ప్యానిక్ అటాక్స్ కూడా వచ్చినాయి ఈ మధ్యలోని. ఇవంతా అయితే జరిగింది. ఇదంతా జరిగి నేను కోలుకోవడానికి 10 డేస్ టైం పట్టింది. హాస్పిటల్ ఇల్లు సెలైన్ పెట్టించుకుని కూడా నేను వంట చేసుకుంటూ ఇదంతా మేనేజ్ చేసుకున్న తర్వాత, అంటే పాపకి ఇలా జరిగి 1 మంత్ అయ్యింది. ఫస్ట్ 20 డేస్లో తన ట్రీట్మెంట్ జరిగింది, నెక్స్ట్ 10 డేస్ నాది జరిగింది. ఇంకా మా హస్బెండ్ ఉన్నారు, 1 మంత్ అయ్యింది. ఇంకా ఆయనకి చూపించుకుందాం అనేసరికి నా దగ్గర ఉన్న డబ్బులు కూడా అయిపోయినాయి. అదే టైంలో మళ్ళీ పాపకి ఫీవర్ వచ్చింది, వైరల్ ఫీవరు. 1 వీక్ కంటిన్యూ ఫీవర్, మోషన్స్, వామిటింగ్స్, పాప సిక్ అయిపోయి చాలా బాధపడిపోయింది. మళ్ళీ ఎందుకు అంటే ఆ టైంలో ఎండ వాన ఇలా రావడం అయితే జరిగింది. మరి అదా ఏంటి అని తెలియదు కానీ వైరల్ ఫీవర్ వచ్చి మళ్ళీ సిక్ అయిపోయింది. దాంతోపాటు ఈ 1 వీక్ మళ్ళీ హాస్పిటల్ తిరగడం ఇదంతా జరిగింది. ఫీవర్ తగ్గి తనకి దగ్గు అనేది ఉండిపోయింది. అది కూడా తగ్గడానికి ఇంకో 10 డేస్ పట్టిందనమాట. అంటే ఒక ఇంట్లో ఎవరికైనా హెల్త్ బాగోలేదు అంటే ఆ ఒక్క విషయానికే చూపించుకుంటా ఉంటారు. బట్ మా ఇంట్లో అలా కాదు. ఏంటి కొండనాలికి మందేస్తే ఉన్ననాలికి ఊడిపోయింది అంటారు చూడండి, అలా మేము ఒకదానికని ట్రీట్మెంట్కి వెళ్తే ఇంకొకటి లోపల ఉన్న ఇష్యూస్ ఏదో ఒక రూపంలో బయటపడుతూ ఉండే అనమాట. కానీ నాకు ఇక్కడ ఉన్నది ఏంటంటే డాక్టర్స్ చాలా మంచి వాళ్ళు అవడంతో చాలా పాపకైతే మంచి ట్రీట్మెంట్ అయితే చేశారు. ఇది పాప విషయంలో జరిగింది. అయితే ఆ తర్వాత షుగర్స్ కంట్రోల్ అయ్యాక మళ్ళీ టెస్టులన్నీ చేయించిన తర్వాత ఇప్పుడు ఏం జరిగిందంటే పాపకి టైప్ 1 డయాబెటీస్తో పాటు థైరాయిడ్ కూడా ఉంది అని చెప్పారు. చిన్నపిల్లలకి థైరాయిడ్ అంటే చాలా కష్టమైన విషయం అయిపోతుంది. తను ఇప్పుడు ఎదిగే దశలో ఉంది. తనకి ఆల్రెడీ చాలా వరకు ఫుడ్ అనేది మనం కట్ చేసి పెడుతున్నాము, అంటే అన్ని రకాలు పెట్టకుండా. తనకి సప్లిమెంట్స్ కూడా బయట నుంచి వెళ్తున్నాయి. అలాంటిది ఇప్పుడు థైరాయిడ్ వల్ల ఇంకా ఫుడ్స్ మానేయాల్సి వస్తుంది, ఇంకొన్ని రకాలు మానేయాల్సి వస్తుంది. ఇందులోని తిను వెయిట్ గెయిన్ అవ్వకూడదు, ఇలాంటివన్నీ చూసుకోవాల్సి వస్తుంది. సో ప్రజెంట్ అయితే మాత్రం థైరాయిడ్కి ఇంకా మెడిసిన్ అయితే పెట్టలేదు, ఎందుకంటే T3 T4 కంట్రోల్లో ఉండి ఇంకోటి లాస్ట్లో హైపర్ ఏదో ఉంది కదా, TSH అది మాత్రమే హై ఉంది. సో దానివలన అది పాపకొచ్చి 10 అలా ఉందన్నమాట, 10.2 అలా ఉంది. సో అది కొద్దిగా కంట్రోల్లో వస్తుందేమో, కొన్నిసార్లు ఇన్ఫెక్షన్స్ వలన వాటి వలన కూడా ఎక్కువ చూపిస్తుంది అని అన్నారు. ఇప్పుడు ఈ మంత్లో అయితే మళ్ళీ తనకి టెస్టులు ఉన్నాయి. సో ఇప్పుడు కూడా తనకి ఆ లెవెల్ అనేది ఎక్కువ ఉంటే థైరాక్స్ మెడిసిన్ అయితే పెట్టాలని అయితే చెప్పారు. అదేండి పాప సిచ్యువేషన్. అయితే ఇప్పటి వరకు జరిగిందంతా కూడా నేను ఒకే ఫ్లోలో చెప్పేసుకుంటూ వచ్చాను. ఇప్పుడు నెక్స్ట్ ఏం జరిగింది మా హస్బెండ్కి అనేది సపరేట్ వీడియో అయితే చెప్తాను, ఎందుకంటే ఎక్కువగా చెప్పేసిన లెంత్ ఎక్కువ అయిపోతుంది. చూసే వాళ్ళకు కూడా ఎప్పుడు ఏంటి తిని ఇలాగే చెప్పుద్ది అని అన్న ఫీలింగ్ కూడా అనిపిస్తుంది. ఎవరికైనా సరే స్టార్టింగ్లోనే తెలిసిపోతుంది కదా నేను చెప్పే టాపిక్ ఏంటి అని. మీకు ఈ వీడియో నచ్చలేదంటే స్టార్టింగ్లోనే స్కిప్ చేసేయండి, ఎండ్ వరకు చూసి మళ్ళీ బ్యాడ్ కమెంట్స్ అయితే పెట్టకండి.
ఎందుకు ఇలా చెప్తున్నానంటే రీసెంట్ డేస్లో నేను యూట్యూబ్లో వీడియోస్ పెట్టలేదు, అది నా మిస్టేకే, కాదని అనట్లేదు. నాకు యూట్యూబ్ నుంచి రెవెన్యూ అయితే జనరేట్ అయ్యి ఒక 8 months పైనే అయ్యింది. అయితే అదంతా ఒక ఎత్తు అయితే ఉన్న సబ్స్క్రైబర్స్ అందరూ కూడా రీసెంట్గా పాపకి మా హస్బెండ్కి కొద్దిగా బెటర్ అయ్యింది అన్న వీడియో పెట్టాకనే ఒక 126 members వరకు అన్సబ్స్క్రైబ్ అయితే చేశారనమాట. ఎందుకు చేశారని నాకు కూడా అర్థం కాలేదు, అందుకే ఇంత క్లారిఫికేషన్ ఇచ్చి మరీ చెప్తున్నాను. ఇక మీదట ఏం జరిగినా సరే ప్రతిదీ షేర్ చేసుకుంటాను, ఎందుకంటే షేర్ చేసుకోవడం వలన నాకు యూజ్ ఉంటుంది. అండ్ అలానే అసలు మా ఇంట్లో ఏం జరుగుతుంది అనేది రెగ్యులర్ అప్డేట్స్ ఇచ్చినట్టు కూడా ఉంటుంది కదా. సో అందుకోసం అనమాట. కమింగ్ వీడియోస్ కూడా ఫాలో చేయాలి అనుకుంటే, కొత్తగా ఎవరైనా ఇప్పుడే కనుక ఛానల్ని చూసుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ నుంచి మాకు చాలా మంచి హెల్ప్ అవుతుంది. సో అందుకోసము. అండ్ ఇప్పుడు ఈ సిచ్యువేషన్ నుంచి బయటకు వచ్చేసారా, బాగున్నారా, అంతా సెట్ అయిపోయిందా అంటే లేదండి, నాకు మనీ షార్టేజ్ అనేది చాలానే ఉంది. నేను ఆశించినంత అంటే అలా అనుకోకూడదు, సాయం అయితే అడిగాను, ఎవరికి తోచినట్టు వారు చేశారు, నాకు చాలా సపోర్టు హెల్ప్ చేశారు. బట్ నాకు ఇంకా ప్రాబ్లమ్స్ అయితే అలానే ఉన్నాయి. దానికోసం ఏం చేయాలని కూడా నాకు తెలియట్లేదు. మళ్ళీ హెల్ప్ అడిగితే ఏమనుకుంటారు, పోనీ బయట అప్పు చేస్తే అప్పు ఎలా తీర్చాలి, ఇలాంటి టెన్షన్స్ అయితే ఉన్నాయి అనుకోండి. అదంతా వేరే విషయం, ఏదో చెప్పి ఎందులోకో దించేసినట్టు అయిపోద్ది. సో ఈ వీడియోకి అయితే ఇంతే అనమాట. నెక్స్ట్ వీడియోలో మా హస్బెండ్కి అసలు ఏం జరిగింది, తను ఎందుకు నడవలేకపోయాడు, ఈ విషయం అంతా కూడా నెక్స్ట్ కమింగ్ వీడియోలో అయితే షేర్ చేస్తాను. అది కూడా నెక్స్ట్ ఇది మండే రోజు వీడియో షూట్ చేశాను కదా, ట్యూస్డే రోజు షూట్ చేసి మీకు వెడ్నెస్డే ఆర్ థర్స్డే కల్లా పెట్టేస్తాను. సో అదండి సంగతి. ఉంటా, బాయ్ బాయ్.